విజయాన్ని అందించిన ఆదోని ప్రజలకు శిరస్సు వంచి మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారు అనౌన్స్ చేసిన వెంటనే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో అందరికీ తెలుసు. 1,00,000 ఓట్ల మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి అని ఆ రోజుల నుంచి కూడా వాళ్ళు పార్థసారథి గారు ఉండరు, నిలబడరు, వెళ్ళిపోతారు, ఓడినా గెలిచినా వెళ్ళిపోతారు అని ఎన్నో అబద్ధపు మాటలు ప్రజలకు చెప్పినా కూడా ఆదోని ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని కుల మత విద్వేషాలకు అతీతంగా వాళ్ళు అందించారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు మతాలను రెచ్చగొట్టారు. మీకు భాజపా బీజేపీ అధికారంలోకి ఎమ్మెల్యేగా వస్తే మీకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు అని చెప్పినా కూడా మరీ ముఖ్యంగా ముస్లిం వాళ్ళు కూడా డాక్టర్ పార్థసారథి గారిని ఆదరించారు. వాళ్ళకి నాకు ప్రత్యేకంగా అభినందనలు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు బీసీ అభ్యర్థికి ఆదోని నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిగా 3వసారి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎలిగే పాండరావు రంగారావు గారికి ఇచ్చినప్పుడు టీడీపీ తరఫున ఓడిపోయారు. 2004లో నాకు టీడీపీ తరఫున ఇచ్చినప్పుడు నేను ఓటమి పాలయ్యాను. బీజేపీ ఉమ్మడి తరఫున ఈరోజు వాల్మీకి కులానికి చెందినటువంటి డాక్టర్ పార్థసారథికి ఇచ్చినప్పుడు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఆదోని మార్పు కావాలంటే ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఓడిపోవాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన పార్థసారథి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం అనేది చాలా ఆషామాషిగా కాదు. ఇది నిజంగా చెప్తున్నాం. ఇది మా విజయం కాదు, ప్రజల విజయం, ఆదోని ప్రజల విజయం. డాక్టర్ పార్థసారథి గారు గెలవడం ఆదోని ప్రజల విజయం. ఎందుకంటే ఆదోనిని మేము గత 20 సంవత్సరాలుగా చూస్తున్నాం. డెవలప్మెంట్ అనేది ఇప్పటికీ చెప్తున్నాం మేము, డెవలప్మెంట్ అనేది లేదు. ఒకప్పుడు 2వ ముంబైగా పేరు పొందిన ఆదోని ఈరోజు గత చరిత్ర మాసిపోయి ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే దీన్ని డెవలప్ చేయడానికి అవకాశంగా మేము భావిస్తున్నాం. మేమందరం కూడా తప్పకుండా ఆదోనిని డాక్టర్ పార్థసారథి గారి ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలిసి మేము ఆదోనిని డెవలప్ చేసి చూపిస్తాం. ఎందుకంటే చాలా మంది నిన్ననే ఎమ్మెల్యే గారు ఏదో అన్నారు, డెవలప్మెంట్ చేసాం, మేము ఎంతో చేసినా కూడా ప్రజల్లో మాకు లేదు, ఈవీఎంల పైన మాకు అనుమానం ఉంది అన్నారు. అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎస్పెషల్లీ మహిళలు చీపురుతో మిమ్మల్ని ఊడ్చేశారు. ఎందుకు చెప్తున్నానంటే మహిళలు ఎలక్షన్ మనం ఓటింగ్ లో చూసాం, పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరాలు ఓటరుగా. అందరూ ఏమన్నారు, మా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పక్షం ఏమన్నారు, సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి వాళ్ళు మా ఓట్లు మాకే పడతాయని అన్నారు. కానీ మహిళలు ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతామని ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు మహిళలు ప్రతి ఒక్కరు కూడా బాధపడిన సందర్భమే ఉంది. వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నా, సరుకులు కొనాలన్నా వాళ్ళు ఎంత బాధపడ్డారో మాకు తెలుసు. ఎందుకంటే సరైన పనులు లేవు, జీతాలు లేక, ఆ మార్కెట్లో వెళ్ళి సరుకులు కొనలేక, ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకుందామన్నా కరెంటు బిల్లులు కట్టక, చెత్త పన్ను ఒక పక్క, ఇట్లాంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఒక పక్క పెరిగిపోయినాయి. పక్కన స్టేట్ చూసుకుంటే మనకంటే 10 రూపాయలు తక్కువగా ఉంది, ఇక్కడ 10 రూపాయలు ఎక్కువగా ఉంది. ఎట్లా వాళ్ళు ఏ విధంగా కూర్చున్నా నిల్చున్నా వాళ్ళ పైన ధరల మోత అనేది ఉన్నింది. కాబట్టి మొన్న మా చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టు నిజంగా రాష్ట్ర ప్రజలు ఎక్కడ కానీ ఒక ఇది కూడా చూపలేదు, వాళ్ళకేసాం వీళ్ళకేసాం ఓటం అనేది. వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓటు వేసిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నారు వాళ్ళు. ఎక్కడ కానీ మేము ఆ పార్టీకి వేసాం, ఈ పార్టీకి వేసాం, ఎన్నో సర్వేలు కూడా చూశారు. కనీసం ఏ ఎలక్షన్ అయినా ఒక 40% వాళ్ళు బయటకు వేసిన తర్వాత మేము పలానా పార్టీకి ఓటేసాం అని చెప్పుకునేవాళ్ళు. బట్ ఈ ఎలక్షన్ లో కేవలం 10% కూడా చెప్పుకోలేదు మేము ఓటేసామని. ఎందుకంటే
చెప్పుకుంటే ఏం చేస్తారు అనే భయం, తంతారో అనే భయం. ఎందుకంటే మా నాయకులనే, టీడీపీ నాయకులనే ఎంతో మంది, దాదాపుగా 2000 మందిని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని కొట్టి జైల్లో పెట్టి అరాజకాలు సృష్టించింది. సామాన్యమైన ప్రజలు మేమెందుకు ఇది చేయాలనే ఉద్దేశంతోన నిశ్శబ్ద విప్లవం. నిజంగా చెప్తున్నాము, రాష్ట్రంలో ఇలాంటి తీర్పు ఉంటుందా అని ఒక కనువిప్పు కలిగేలా, అంటే పాలకులు ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ప్రజలు ఇంత ఘనమైన తీర్పు ఇస్తారా అని చెప్పడం అనేది నిజంగా ఆషామాషి కాదు. నిజంగా వాళ్ళ ఆలోచనాత్మక నిర్ణయాన్ని ప్రతి ఒక్క పాలకుడు కూడా గుర్తెరిగి పాలన చేయవలసింది అని చెప్పి వాళ్ళకి హెచ్చరించి ఈ విజయాన్ని అందించారనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్రంలోనైతేనేమి, ఆదోనిలో అయితేనేమి, ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ అందరం కలిసి కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే దానికోసమే మేమున్నాం. అదేవిధంగా ఆదోని కూడా, ఎక్స్పెషల్లీ ఆదోని, మళ్ళీ చెప్తున్నాం, అయ్యా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరే ఎన్నో సందర్భాల్లో అన్నారు, నిజంగా డాక్టర్ పార్థసారథి గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. మరి ఎప్పుడయ్యా మీరు కాషాయం బట్టలు కట్టుకొని ఎప్పుడు మీరు వెళ్ళేది? మేము వెయిట్ చేస్తున్నాం. మేము ఒకటే కాదు, ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారా, ఆయన కాషాయం బట్టలు ఎప్పుడు రెడీ చేసుకుని వెళ్తున్నారా అనుకున్నాం. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలే. నిన్న ఆయన ప్రెస్ లో మాట్లాడతాడు అనేది కూడా అనుకోలే. ఎందుకంటే ఇంకా కాషాయం బట్టలు వేసుకుని వెళ్ళిపోయినాడేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఆయన వెళ్ళి కార్యకర్తలను పరామర్శించాడు. అదేవిధంగా ఈవీఎంల పైన కూడా ఆయన మాట్లాడారు. నిజంగా మీరు ఏమో అనుకున్నారు, ఈ ఇళ్ల మధ్యలో సఖ్యత కుదరదులే, మాకు సహాయం సహకారాలు చేస్తారులే, ఆయన ఓడిపోతాడులే, మేమే గెలుస్తాంలే అన్నారు. గుడిసె కృష్ణమ్మను ఓడించినంత కాదు, అప్పుడు మాకు ఇంత చైతన్యం లేదు, మా బీసీల్లో చైతన్యం లేదు, మా ఎస్సీల్లో చైతన్యం లేదు, మా మైనారిటీల్లో చైతన్యం లేదు. 2004లో మీరు ఏ విధంగా గెలిచారనేది ఆదోని ప్రజలు ఇప్పటికీ కూడా చర్చించుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాం, ఈ రోజు విజయం ప్రజల విజయం. డాక్టర్ పార్థసారథి గారిని ఓడించాలని అనేక మంది ప్రయత్నాలు చేసినా కూడా ఈ రోజు ప్రజలు ఆయన తరపున నిలబడ్డారు. డాక్టర్ పార్థసారథి గారు, ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఈ రోజు గెలిచింది. ఆయన్ని ప్రతి కుటుంబం ఎవరైతే ఓట్లు వేశారో, 2,50,000 మంది ఓట్లు వేశారో, వాళ్ళందరూ కూడా పార్థన్నని, ఎమ్మెల్యే పార్థన్నని తమ బిడ్డగా, తమ తమ్ముడిగా, తమ అన్నగా ప్రతి ఒక్క ఫ్యామిలీ తీసుకున్నది కాబట్టి ఈ రోజు ఆయన ఇంత ఘన విజయాన్ని సాధించారు. మేము కూడా ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు. ఖచ్చితంగా 5,000 లోపలే మేము గెలుస్తామని అనుకున్నాం. కానీ కని విని ఎరగని రీతిలో ఈరోజు ఇంతటి విప్లవాత్మకమైన తీర్పుని ఇచ్చిన విశిష్టమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేమందరం ఆదోనిని డెవలప్ చేయాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి మా పైన. మేం సమావేశాలకు వెళ్ళినప్పుడు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు, వార్డులకు వెళ్ళినప్పుడు అనేక గ్రామ సమస్యలు అయితేనేమి, వార్డు సమస్యలు అయితేనేమి మా దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే పార్థన్న డైరీలో రాసుకొని, ఏ గ్రామంకి అయితే వెళ్తామో ఆ గ్రామ సమస్యలని డైరీలో రాసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన వెంటనే నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.